నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్యపడే కళ్ళుంటాయి. ఎత్తిచూపే వేళ్ళుంటాయి. వ్యంగ్యంగా మాట్లాడే నోళ్లుంటాయి. బెదిరావో నీ గమ్యం చేరలేవు. సాగిపో నిరంతరంగా. పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు. కష్టం ఎప్పుడూ వృధా పోదు. సంతోషంగా బ్రతికి చూడండి. జీవితం ఎంత బావుంటుందో. మనకన్నా కొన్ని వేల మంది బావుండవచ్చు కానీ కొన్ని కోట్ల మంది కన్నా మనం బావున్నామన్న నిజాన్ని మరవొద్దు. సంతోషం అనేది మన మనసులో సృష్టించుకోవాలి. అప్పుడే మన జీవితం సంతోషంగా ఉంటుంది. ఒకరి నమ్మకంతో పని లేదు. నిన్ను నువ్వు నమ్ము చాలు. మహాసముద్రాన్ని కూడా దాటగల శక్తి నమ్మకమే నీకిస్తుంది. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు కానీ నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది. మనం ఏ దీపమైతే ఆరిపోకూడదు అని మన చేతులు అడ్డుపెట్టి రక్షిస్తామో నిజానికి అదే దీపం మన చేతుల్ని కాలుస్తుంది. కొంతమంది మనుషులు కూడా అంతే. మనం వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపించినా వాళ్ళు మాత్రం వాళ్ళ బుద్ధి చూపిస్తారు. మోసానికి నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంది. మోసం అందరూ చేస్తారు కానీ నమ్మక ద్రోహం నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు. కాలం యవ్వనం కొవ్వొత్తిలా కరిగిపోతూనే ఉంటాయి. వాటి తాలూకు ఆనవాళ్లు మాత్రమే మిగులుతాయి. మనం రాసే అక్షరాలు తప్పైతే వాటిని సరిదిద్దడం సులభమే కానీ మనం నడిచే మార్గం తప్పైతే తిరిగి సరిదిద్దడం అంత సులభం కాదు. ఏదైనా పొందాలి అంటే ఇవ్వడం నేర్చుకోవాలి. ఇవ్వడం వలన మనం పొందగలం అనే నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఫలితం మీద ఆశ పెట్టుకోకుండా ప్రయత్నించాలి. కృషి చేయకుండా ఫలితం ఆశించకూడదు. నువ్వు ఇవ్వకుండా దేనిని పొందలేవు. చదువు అంటే జీవితాంతం జీర్ణం కాని సిద్ధాంతాలను బట్టి పట్టాలు పొందడం కాదు. చదివిన చదువుకో సార్థకత ఉండాలి. అది వ్యక్తి నిర్మాణం, ప్రవర్తన, నియమావళి, సత్ప్రవర్తన, సత్సంకల్పాలు, మంచి పనులు చేయడానికి దోహదపడాలి. గర్వం తలకెక్కితే ఒక్కసారి శ్మశానం వైపు చూడు. అక్కడ నీకంటే గొప్పవాళ్లు మట్టిలో కలిసిపోయారు. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అని అందరూ హనుమంతుడిని అంటారు కానీ ముందు ఆయన తోకని కాలిస్తేనే లంకను కాల్చాడు అని ఎవరు అనరు. మనుషులు కూడా అంతే. ముందు వాళ్ళేమన్నారు అది చెప్పరు. మనం ఏమన్నామో అది మాత్రం ప్రచారం చేస్తారు. మాటలతోనూ రాతలతోనూ. ఇతరుల కంటే మనం ఎంత గొప్పగా బ్రతుకుతున్నామన్నది ముఖ్యం కాదు. బ్రతికినంతకాలం ఎంత సంతోషంగా బ్రతుకుతున్నామన్నదే ముఖ్యం. సంతోషం డబ్బులో కాదు, మనస్సులో ఉంటుంది. సముద్రంలో ఎటు చూసినా నీరే కనిపిస్తుంది కానీ తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా పనికిరావు. అలాగే మన చుట్టూ ఎన్ని బంధాలున్నా మన అనుకున్న భావం ఎదుటివారిలో లేకపోతే మనం ఎంత తాపత్రయపడినా అది వృధా ప్రయాసే అవుతుంది. గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి. ధైర్యం ఒక్కటి చాలు జీవితంలో ఏదైనా గెలిచి చూపించడానికి. మనుషులను అంచనా వేయడం సముద్రం మీద ఇల్లు కట్టడం లాంటిది. ఎప్పుడు ఎలా మారిపోతారో ఎవరూ ఊహించలేరు. సమస్య ఎక్కడో అక్కడే మాట్లాడు. ఇంకెక్కడ మాట్లాడినా సలహా వస్తుంది తప్ప సమాధానం రాదు. సులభంగా లభించేది మోసం, కష్టంగా లభించేది గౌరవం, హృదయంతో లభించేది ప్రేమ, అదృష్టం కొద్దీ లభించేది స్నేహం. సహనం అంటే దండించే అధికారమున్నా దండించకపోవడం. ప్రేమంటే వదిలిపెట్టే అవకాశమున్నా వదలకపోవడం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండడం. ఆలస్యంగా వచ్చే పశ్చాత్తాపం అంతమైపోయిన తర్వాత మిగిలి ఉన్న ఆస్తిపాస్తుల్లాంటిది. అలాంటి పశ్చాత్తాపం తెగిపోయిన బంధాన్ని ఎప్పటికీ ముడివేయలేదు. ఓడిపోయినప్పుడు మన బాధ కనిపించినప్పుడు, గెలిచినప్పుడు గర్వం ఎలా కనిపిస్తుందో అసలు అర్థం కాదు. జ్ఞానం ఎంత ఉన్నప్పటికీ సహనం, ఓపిక లేకపోతే చేరువ కావలసిన విజయం చేజారిపోవచ్చు. జరిగిపోయిన నిన్న తెలియని రేపటి కంటే గడుపుతున్న ఈరోజు ఎంతో విలువైనది. అందుకే నవ్వుతూ సంతోషంగా గడిపేద్దాం. ఈ లోకంలో ఉన్న చీకటి అంతా ఒకటైనా ఒక్క అగ్గిపుల్ల వెలుగును దాచలేవు. అలాగే నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం, కృషి తోడైతే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఉప్పుని కూరల్లో వేస్తే రుచి పెరిగింది కదా అని పాలలో వేస్తే పనికి రాకుండా చేస్తుంది.
పదార్థాన్ని బట్టి అవసరం, పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటాయి. కనుక నువ్వెంత గొప్పవాడివైనా నీ అవసరం లేని దగ్గర నీవు మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ పెరుగుతుంది. చెట్టు మీద కూర్చున్న పక్షి ఎప్పుడూ భయపడదు ఆ కొమ్మ ఏమైనా విరిగిపోతుందేమో అని. ఎందుకంటే దానికి ఆ కొమ్మ మీద కంటే తన మీద తనకు నమ్మకం ఎక్కువ కాబట్టి. పుస్తకాలను నమ్మితే పాఠాలు తెలుస్తాయి, మనుషులను నమ్మితే గుణపాఠాలు తెలుస్తాయి. తీరం చేరకుండా కడలిలోనే అదృశ్యమయ్యే అలలు వంటివి కొన్ని బంధాలు. వాటి కొరకు ఎదురు చూడకూడదు, విలపించకూడదు. కాల ప్రవాహంలో కలిసిపోవాలి కానీ ఘనీభవించరాదు. ఇవ్వడంలో ఉన్న ఆనందానికి అలవాటు పడ్డ వాళ్ళకి తిరిగి పొందాలనే ఆశ ఉండదు, పొందిన దాని మీద ధ్యాస ఉండదు. నోరు జారి ఎవరైనా ఒక మాట అనే ముందు ఒకసారి ఆలోచించండి. నరం లేని నాలుక అన్న మాటలకి నరాలన్నిటికీ జీవం పోసే గుండె బాధపడిపోతుందని ఆలోచించండి. మనిషి జీవితం నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. లేకపోతే రేపు మళ్ళీ కలుద్దాం అని ఎవరూ చెప్పలేరు కదా. ఎప్పుడూ కోపగించుకుంటూ అసహించుకుంటూ కూర్చుంటే మనతో మాట్లాడేందుకు ఎవరూ ఇష్టపడరు. దాచుకోలేనంత ధనం, లెక్కించలేనన్ని ఆస్తులు కూడబెట్టిన వారికంటే ప్రతిరోజు ప్రేమగా పలకరించే 10 మందిని కలిగి ఉన్నవారే గొప్పవారు. గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళని గుర్తుపెట్టుకో. నీ ఎదుటివాడిలా నువ్వు బతకడం లౌక్యం, అది ఏదైనా ఆశించేవాడి లక్షణం. నీ లోపలి వాడిలా నువ్వు బ్రతకడం స్థైర్యం, ఇది దేన్నైనా శాసించేవాడి లక్షణం. గుర్తించడం అనేది నీ అందం చూసి కాదు, నీ ప్రవర్తన చూసి అయి ఉండాలి. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్పవాడు. అడగకుండా చెప్పడం అవివేకం, అడిగినా తెలిసి చెప్పకపోవడం అహంకారం. మనం చెప్పేది వినడానికి కూడా ఇష్టపడని వాళ్లకు మనం చెప్పడం అనవసరం, ప్రయోజనం ఉండదు. అభిప్రాయందేముంది, రోజుకో రకంగా మారుతుంది. మొన్న మంచివారు అనే అభిప్రాయం ఉంటే నిన్నటికి చెడ్డవారుగా మారవచ్చు. నిన్న చెడ్డవారు అనే అభిప్రాయం ఉంటే ఈరోజు మంచివారు అయిపోవచ్చు. కానీ అభిప్రాయం మార్చుకున్నంత సులువుగా మనుషులు మారనప్పుడే బంధాలకు విలువ. నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండిపోకు. మౌనంగా ఉండు కానీ మాట పడకు. విలువలేని చోట నోరు విప్పకు. అవసరం ఉన్న చోట నీ కోసం నువ్వు వాదించుకో. మన కోసం ఎవరు ఎప్పుడూ రారు. గతం చేసిన తప్పులను దిద్దుకునేందుకు భగవంతుడు ఇచ్చిన మరో అవకాశమే భవిష్యత్తు. బురదలో కమలాన్ని, చంద్రుడిలో అందాన్ని చూడగలిగిన వాడే పాజిటివ్ థింకర్. బురదలో మలినాన్ని, చంద్రుడిలో మచ్చని చూసేవాడే నెగిటివ్ థింకర్. రెండూ మారవు. చూసే దృష్టికోణం, ఆస్వాదించే అనుభూతి వేరువేరు. అందుకోలేమని తెలిసినా ఆరాటపడడం, తప్పించుకోలేవని తెలిసినా తప్పించడం మానవ నైజం. తమ ఆలోచనలను ఇతరులతో పంచుకోవడం, ఎదుటివారి మాటలకు కూడా విలువనివ్వడం అలవర్చుకుంటే జీవితంలో ఒక ఉన్నత స్థానాన్ని చేరుకోవచ్చు. ప్రేమలో ధనవంతుడిగా ఉండు, కోపంలో పేదవాడిగా ఉండు. కొన్ని సంబంధాలు అద్దెల్లు లాంటివి. వాటితో ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత నిజాయితీతో ఉన్నా ఎప్పటికీ వాళ్ళు మన వాళ్ళు కాలేరు. ఎదుటివారు నీలో తప్పులను చూపారని తల్లడిల్లిపోకు. నీకు మంచే చేశారని భావించు. తప్పులు సరిచేసుకొని తల పైకి ఎత్తుకొని తిరుగు. కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు, నాకెందుకు ఇలా అవుతుందని. ఒక్క మాట గుర్తుంచుకో, కాలం మంచి ఆటగాడికే పోటీ ఇస్తుంది కానీ చేతకాని చవటలకు కాదు. ఆడి చూడు, గెలుపు చాలా గొప్పగా ఉంటుంది. క్షణంలో జారే ఒక్క మాట జీవితకాల బంధాన్ని తెంపేస్తుంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనం ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు కానీ మనం బాధ పెట్టకపోయినా సరే మనల్ని బాధ పెట్టిన వారు బాధపడే ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. పక్కింటి పొయ్యిలో ఏం వండుతున్నారు అని గమనించడం కంటే మన ఇంట్లో పొయ్యిలో ఏం మాడిపోతుందో అని గమనించుకోవడం మేలు కదా. ఎలాగైనా ద్వేషించాలని సంకల్పించుకుంటే నెలవంక లాంటి మనిషిలో కూడా 1000 వంకలు కనిపిస్తాయి. ఎలాగైనా ప్రేమించాలని సంకల్పించుకుంటే 1000 వంకలు ఉన్న మనిషి కూడా నెలవంకలాగా అందంగా కనిపిస్తాడు.
నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ, నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషులను నీ జీవితంలో ఎప్పటికీ నమ్మకు. స్వచ్ఛత లేని స్నేహాలను, విలువ ఇవ్వని బంధాలకు, బాధ్యత లేని అనుబంధాలకు మౌనంగా దూరం అవ్వడమే మంచిది. చుట్టూ జనాలు దిగజారుతున్నప్పుడు నీ విలువలతో నువ్వు కేవలం నిలబడితే చాలు. నువ్వు చాలా ఎత్తులో ఉంటావు వాళ్ళకంటే. గొడవ పడి మాట్లాడకుండా ఉండే కాలం పోయి, మాట్లాడితే గొడవలవుతాయని మాట్లాడకుండా ఉండే రోజులొచ్చాయి. ఆహారంలో మార్పు రానంత వరకు ఆరోగ్యం ఉండదు. ఆలోచనలో మార్పు రానంత వరకు ఆనందం ఉండదు. ఒకసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో. ఒకసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నీవింకా ఎంత నేర్చుకోవాలో. ఒకసారి ఓడితే తెలుస్తుంది నీవెలా గెలవాలో. కొంతమందికి మనం ఎంత చేసినా కనపడనప్పుడు చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. చేయకుండా ఉండడం మంచిది. ఒకరిని గౌరవించడం తెలియని వాళ్లకు ఒకరి నుంచి ప్రశంస ఆశించే అర్హత కూడా ఉండదు. మనం ప్రయాణించే మార్గం మంచిదైనప్పుడు, మన మాటలు, చేతలు, రాతలు సరైనవైనప్పుడు ఎవరి విమర్శలకు కృంగిపోకూడదు. ఎవరి పొగడ్తలకు పొంగిపోకూడదు. మనిషిలోని అందం సగం నాలుకపైనే ఉంటుంది. పలికే ప్రతి మధురమైన పలుకు ఆ అందాన్ని రెట్టింపు చేస్తుంది. సరైన జోడీ లేకుంటే ఎంత ఖరీదైన చెప్పైనా చెత్తబుట్టలోకే. జీవితం కూడా అంతే. విన్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజుటి వీడియో నచ్చుంటే లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నా నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్.